హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు వనిత. ప్లీజ్ మీరందరూ ట్రీ మీడియాని ఫాలో అవ్వండి. కానీ ఒక మాట అన్నారు, యాక్చువల్లీ నా కోసం వాళ్ళ ఇంట్లో కూడా ఫైట్ చేశారు ఈ ప్రెగ్నెన్సీ టైంలో. అవును. ఆ టైంలో మీరు చూసారంటే ప్రతి ఇంటర్వ్యూలో నేను విజయ్ కోసం నేను ఎప్పుడు తప్పుగా చెప్పలేదండి. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, కాకపోతే కొంతమంది కామెంట్స్ దగ్గర చనిపోయినోడి మీద ఎందుకు వేస్తున్నావే నువ్వు, పెద్ద ఇది అది అది అని మాట్లాడారు కొంతమంది. నేను విజయ్ గురించి నేను ఎప్పుడు తప్పుగా మాట్లాడాను. నేను అక్కడ ఏం పడ్డానో ఏం అనుభవించాను అనేది మాత్రమే చెప్పాను. నేను తను ఎప్పుడు తప్పు పట్టలేదు, వాళ్ళ ఫ్యామిలీని ఎప్పుడు తప్పు పట్టలేదు. అదే ఇప్పుడు కూడా ఇదే మెన్షన్ చేసి నా ప్రాబ్లం, నాకు అక్కడ ఏం జరిగిందనే చెప్తున్నాను అంతే. బట్ ఇప్పుడు ఇంత సఫర్ చేయడం తప్పు కదా. అది ఇప్పుడు నేను ఒక బిడ్డతో ఉన్నాను, నా ఆస్తి నేనేం అడగలేదు, నేను ఏం తెచ్చుకోలేదు, నాకు వాళ్ళు ఏమి ఇచ్చింది లేదు. చివరికి వాళ్ళ ఫ్యామిలీలో ఒకే ఒక ఆడపిల్ల, మా పాప కుందన. అది మొత్తం సేమ్ విజయ్ లాగే ఉంటుంది. విజయ్ మా అత్తయ్య ఇద్దరు ఫేస్లు వచ్చినాయి మొత్తం. అంటే తను చనిపోయినా కూడా నా పక్కనే ఉన్నట్టు ఉంటుంది కుందనలో ఫేస్ లో. సో వాళ్ళకి ఎంత ఎఫెక్షన్ ఉండాలండి. ఒక ఆడపిల్ల ఉంది ఇంట్లో అంటే చివరికి అసలు ఇప్పటి వరకు ఎన్ని ఇయర్స్ అయింది, 17 కదా, 5-6 ఇయర్స్ అయింది. ఇప్పటి వరకు ఎవరు కూడా పాప ఎలా ఉందనేది ఒక ప్రశ్న కూడా అడగలేదు. అంటే నేను ఒక్కడిదాన్ని ఎంత అని పడతాను చెప్పండి. కానీ కొన్ని వీడియోస్లో పాపని మాకు ఇచ్చేస్తే మేము చూసేసుకుంటాము, కొన్ని స్టేట్మెంట్స్ అస్సలు లేదు. అది చెప్పుకోవడమే అవన్నీ అంతే. మీరు ఎందుకు నేనంటే అబద్ధం చెప్తున్నాను అనుకుంటా, మా పాపని అడగండి. దానికి ఇప్పుడు 13 ఇయర్స్. అది చెప్తుంది ఏంటి ఏం జరిగింది ఏంటని. తనకు తెలియకుండా ఉండదు కదా. ఇప్పుడున్న జనరేషన్ చాలా ఫాస్ట్ గా ఉన్నారు. ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా తీసుకొస్తున్నారు. ఏ రోజు ఎవరు రాలేదండి, మేమేం చూసుకుంటామని ఎవరు రాలే. మీ సైడ్ నుంచి మళ్ళీ ఏమైనా అప్రోచ్ అయ్యారా విజయ్ గారి తర్వాత? వాళ్ళని కలవటం కానీ లేదు, అవ్వలేదు. మెచ్యూర్ అయినప్పుడు మాత్రం నేను కాల్ చేశాను. మా పాప మెచ్యూర్ అయినప్పుడు. ఎందుకంటే నాకు ఓకే, నా రిలేషన్ పోయింది, బట్ తనకి అంటూ ఒక బ్లడ్ రిలేషన్ అంటే అటు సైడే కదా ఉన్నట్టే కదా, వాళ్ళని పిలవాలి అని చెప్పేసి అనుకున్నా. ఈసీఎల్లో ఉంటారు మా తోటికోడలు వాళ్ళు, అక్కడికి వెళ్ళాను. వెళ్ళినా మా తోటికోడలు వాళ్ళ ఫాదర్ చాలా పాజిటివ్గా ఇచ్చేశారు. అమ్మ ఎలా ఉన్నారా, బంగారం బాగున్నా అంటే నేను ఒక ఫాదర్ లాగా ట్రీట్ చేస్తారు. ఆయన చాలా బాగా మాట్లాడారు. బట్ వాళ్ళ వైఫ్ కొంచెం సీరియస్గా ఉన్నారు. ఎందుకు వచ్చావు, మా ఇంటికి ఎందుకు వచ్చావు, అది ఇదని మాట్లాడారు. బట్ వాళ్ళ ప్రాబ్లం ఏంటో వాళ్ళకి తెలియాలి. ఎందుకంటే వాళ్ళ కూతురు వరకు వస్తే కానీ తెలియదు కదా ఆ ప్రాబ్లం ఏంటనేది. బట్ రావద్దు, అందరూ బాగుండాలి. అట్లా ట్రై చేశాను. వాళ్ళని కూడా అడిగాను, లేరండి వీళ్ళు అని అంటే ఒంగోలులో ఉన్నారమ్మా అని చెప్పేసి చెప్పారు. ఓకే. ఇంకా మా చిన్నత్తయ్య వాళ్ళకి కాల్స్ చేశాను, వాళ్ళు కూడా ఆమస్తానులేమ్మా అని అన్నారు. కానీ ఎవరు రాలేదు. ఓకే. అప్పుడే అర్థమైపోయిందండి. ఎందుకంటే అది మెయిన్ కదా. ఇప్పుడు ఒక ఆడపిల్లకి ఏదైనా ఉంటే రావాలి. లేదు వాళ్ళకి. పాపని పెట్టుకొని విజయ్ గారితో నాకు తెలిసి ఒక 2 years ఉన్నారా మీరు? మ్యారేజ్ అయిన తర్వాత 1 year ఉన్నారా? 2010 కదా, ఒక 3 years ఉన్నానండి. 3 years ఉన్నారు. 3 years తర్వాత బయటకు వచ్చి డివోర్స్ అప్లై చేశాను. ఇంత ఎఫెక్షన్ 3 years తర్వాత కూడా నేను వెంటనే బయటకు వచ్చేసే లేదు. ఫస్ట్ బయటకు వెళ్ళిపోయాను. ఎందుకంటే ఆ ఫ్రస్ట్రేషన్ అలాంటిది నాకు. ఇప్పుడు కాదండి, అసలు స్టార్టింగ్ ఎక్కడ ప్రాబ్లము? ఇంత ఎఫెక్షనేట్ గా ఉన్నారు, ఇద్దరు లవ్ చేసుకున్నారు. మీరు విజయ్ గారి టాపిక్ వస్తే ఆయనవి పాజిటివే చెప్తారు. కానీ ఇప్పుడు కూడా ఇట్లా ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళ పేరెంట్స్తో ఇలా మాట్లాడారు నా కోసం అని చెప్పేసి చెప్పారు. ఇంత ఎఫెక్షన్ గా ఉన్నప్పుడు అసలు ఈ ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయింది? అంటే ప్రాబ్లం అనేది యాక్చువల్లీ మాకు ఫస్ట్ నుంచి చిన్న గొడవలు స్టార్ట్ అయినాయండి. కానీ అదంతా ఇప్పుడు ఒక వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్య చిన్న గొడవలు కామన్. ఓకే. సో ఇండస్ట్రీ ప్లేస్ తను, నేను ఇంకా వేరే ఎవరితోనో మాట్లాడుతున్నట్టు కానీ ఎవరైనా అమ్మాయిలతో మాట్లాడుతున్నాడని కానీ ఇవన్నీ నేను అంత పట్టించుకునేదాన్ని కాదు. ఎందుకంటే మీరు అసలు ఇండస్ట్రీకి రావటం ఇష్టం లేదా విజయ్? తనకి ఇష్టం లేదు, అందుకని మీరు మానేసాను. అంటే పెదవంశీ గారి ఒక మూవీ వచ్చిందండి తర్వాత. ఆయనంతటా ఆయనే నాకు ఫోన్ చేశారు, పెదవంశీ గారు, చేయరా మంచి క్యారెక్టర్ వచ్చింది, మంచి క్యారెక్టర్ ఉంది అంటే, లేదండి మా హస్బెండ్ వద్దన్నారు, ఆయనకి ఇంట్రెస్ట్ లేదు అంటే, నాకు ఇవ్వు ఆయనతో నేను మాట్లాడతానని చెప్పి పెదవంశీ గారు తీసుకున్నారు. ఆయనతో మాట్లాడితే లేదండి ఇంట్రెస్ట్ లేదు, తను ఇంకా చేయడం నాకు ఇష్టం లేదు అంటే ఇంకా సరే వద్దు. ఓకే. ఎందుకంటే ఫ్యూచర్ లో ఉండేది మేం కాబట్టి మా ఇష్టాల ప్రకారమే వెళ్ళాలి కదా అని ఇంకా చేయలేదు ఇండస్ట్రీ. ఓకే.
నాకు యాక్చువల్ చిన్న చిన్నవి అంటే మనీ మనీ సైడ్ నుంచి కూడా కొంచెం ప్రాబ్లం ఉండేది ఫైనాన్షియల్గా. తనకి అప్పుడప్పుడే సినిమాలు వచ్చేవి, అంటే వచ్చినవి ఎంతనే ఉంటాయి చెప్పండి. ఇప్పుడు ఒక 1 lakh వచ్చింది అనుకోండి, ఇల్లంతా గడవాలి, వాళ్ళ ఫ్యామిలీని చూసుకోవాలి, అంతా చూసుకోవాలంటే వెళ్ళిపోతుంది కదా. విజయ్ సైడ్ ఫైనాన్షియల్ గా ఫ్యామిలీ అంతా ఏం కాదు, పర్వాలేదు. అంటే మరీ అలా ప్యూర్ అని చెప్పలేను కానీ ఓకే ఓకే. అంటే కాకపోతే నా సైడ్ నుంచి కొంచెం ఎక్కువ వచ్చేవి అమౌంట్ కానీ ఇదంతా. మా పేరెంట్స్ని అడిగేదాన్ని అంతకి. కాకపోతే అంటే మా పేరెంట్స్ని కూడా ఊరికే అడగడం కూడా కరెక్ట్ కాదు కదా. నా హస్బెండ్ వాల్యూ నేను తీసుకోకూడదు అని చెప్పేసి ఇంకా నా దగ్గర ఉన్న తాకట్టు గోల్డ్ తాకట్టు పెట్టుకోవడము, దాన్ని బట్టి మేము గడవడం, ఫైనాన్షియల్ ఇష్యూస్ స్టార్ట్ అయ్యాయి. దాని తర్వాత అది కూడా పెద్ద అనిపించలేదులేండి. కాకపోతే నేను చివరిగా నా నల్లపూసలు ఒకటి తప్ప, నా నల్లపూసలు తాళి తప్ప నీ ఇష్టం ఏదైనా నీకోసం అని చెప్పేసి వదిలేశాను. అలా సినిమా మీద పిచ్చితో వేరే వాళ్ళకి సినిమా కోసం అని చెప్పి మనీ కావాలంట వాళ్ళకని చెప్పి అప్పుల కోసం కూడా మా గోల్డ్ తాకట్టు పెట్టుకున్నాడు తను. ఓకే. అంటే వేరే వాళ్ళు తాకట్టు పెట్టుకుంటానంటే నా బంగారం వాళ్ళకి ఇచ్చా. మరి అంటే అంత నమ్మకం ఉండేది తన మీద నాకు. సరే పర్వాలేదు, గోల్డే కదా, పోతే పోయిందిలే అనేసి అనుకున్నా. తర్వాత ఏదో అదేంటి ఇంకో అమ్మాయితో ఎఫ్ఐఆర్ ఉందనేసి తెలిసింది. ఓకే. తర్వాత ఎవరి ద్వారా అయినా తెలిసిందా? లేదు, నేనే తెలుసుకున్నాను. తను ఫ్రెండ్లీగా ఇంటికి తీసుకొచ్చినప్పుడు ఫ్రెండ్సే కదా అని చెప్పేసి నేను లైట్ తీసుకున్నా. తర్వాత తను కొంచెం డ్రింక్ చేసేసి అమ్మాయి థ్యాంక్ యూ సో మచ్, నువ్వు మా ఇద్దరిలో యాక్సెప్ట్ చేసావంట కదా అని చెప్పేసి అమ్మాయి బయటపడిపోయింది. మీతోనే డైరెక్ట్ మాట్లాడా అంటే విజయ్ అలా చెప్పారంట. తనకి ఇష్టమే అంటే అమ్మాయి ఇంటికి రావడం ఏమైనా ఒప్పుకోలేదేమో మరి. తనకి ఇష్టమే, నువ్వు ఏం మాట్లాడుకు, నేను ఒప్పిస్తాను అని చెప్పేసి చెప్పినట్టున్నారు. ఆ అమ్మాయి డ్రింక్ చేసేసి నాతో మాట్లాడింది. అప్పుడు కూడా ఒక 2-3 సార్లు వచ్చినప్పుడు ఏంటంటే నైట్ ఇండస్ట్రీ సైడ్ అమ్మాయా బయట అమ్మాయి అండి? అసలు మోడల్. ఓకే. తను 2-3 సార్లు ఇంటికి వచ్చినప్పుడు ఎట్లా వచ్చింది అంటే తను చెప్పారనమాట, విజయ్ చెప్పారు, తనకి నైట్ షూట్ అయిందంట, నా ఫ్రెండ్ పాప అమ్మాయి ఇక్కడ నుంచి చాలా దూరం వెళ్ళాలి, ఇబ్బంది పడుతుంది అంటే. ఒక ఆడదానిగా నాకు ఎలా ఉందంటే, ఒక ఆర్టిస్ట్గా అవన్నీ నేను అనుభవించున్నాను కాబట్టి అయ్యో పర్లేదు వచ్చి ఇంకొక రూమ్ ఉంది కదా అక్కడ పడుకోమని చెప్పేసేయండి అని చెప్పి వచ్చేవాళ్ళు. అలా ఒక 1-2 times వచ్చారు. తర్వాత ఆ అమ్మాయి నాతో కలిసిపోవడం, నాతో ఫ్రెండ్లీగా ఉండడం మంచిగా. అంటే మనకి అన్నీ తెలియదు కదా ఇదంతా జరుగుతుంది అనేసి. సరే కలిసాము. తర్వాత ఇలా ఒకసారి అలా కూర్చున్నప్పుడు నేను పాప ఫీడింగ్ ఇస్తున్నప్పుడు వీళ్ళు మాట్లాడుకుంటుంటే ఎంతైనా వైఫ్ అన్నప్పుడు కొంచెం ఉంటుంది, ఆ చెవు ఆటోమేటిక్గా వెళ్తుంది.